బంగాళదుంపల కూర ఉడకబెట్టి ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు స్పూను అల్లం పేస్ట్, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ గరం మసాలా కలుపుకోవాలి. మోడల్గా బంగాళదుంపల కూర ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఉడకబెట్టి ముక్కలుగా కట్ చేసుకున్నాం. వాటిని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పటాయి, వంకాయ ముక్కలు వేసుకున్నాం. వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాలి. పసుపు ఇందాక ముక్కల్లో వేసుకున్నాను, అంతా కొద్దిగా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొద్దిగా ఉప్పు. ఉల్లిపాయ ముక్కలు వేగాయి. ఇప్పుడు బంగాళదుంపలు కలుపుకున్నవి బంగాళదుంప కూర ఒక 5 నిమిషాలు వేగితే చక్కగా కూర రెడీ అవుతుంది. ఒక చెంచా ధనియాల పొడి వేసుకున్నాను. చివరిగా అయిపోయింది కూర ఉడకటం. కొత్త మోడల్గా బంగాళదుంపల కూర. ఇది బంగాళదుంపల కూర 4 రకాలుగా చేసుకోవచ్చు. దానిలోకి ఇగో రసం, ఈ రసం ఆ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కలుపుకొని కూర రెడీ, రసం రెడీ.